ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా లైఫ్లో ఒక నార్మల్ డే ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు పనికి ఎండ్ కార్డ్ అనే కాన్సెప్టే ఉండదు కదా. మార్నింగ్ లేచాక ఫస్ట్ ఒక థాట్ వచ్చింది, ఈరోజు కొంచెం పీస్ఫుల్గా ఉండాలి, ఏం పని చేయకుండా జస్ట్ రిలాక్స్ అవ్వాలి అని. కానీ ఇంట్లో ఉన్న పనులు నన్ను చూసి గుడ్ మార్నింగ్ రిలాక్సా అదేంటి అని అడిగినట్టు అనిపించింది. కిచెన్లో ఏమో ప్లేట్స్ వెయిటింగ్, ఫ్లోర్ క్లీనింగ్ కోసం వెయిటింగ్, ప్లాన్స్ కూడా మమ్మల్ని మర్చిపోయావా అని చూసినట్టు అనిపించింది. సో నా పీస్ఫుల్ మార్నింగ్ ప్లాన్ పక్కన పెట్టి లెట్ స్టార్ట్ మై డైలీ రొటీన్. ఫస్ట్ కిచెన్లో ఉన్న ప్లేట్స్ అన్నీ క్లీన్ చేసి తర్వాత ఫ్లోర్ క్లీన్ చేశాను. మనం ఎంత క్లీన్ చేసినా ఇంట్లో పని మాత్రం నేను ఇంకా ఉన్నా అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటుంది. ఒక పని కంప్లీట్ అయ్యింది అనుకునే లోపు ఇంకొక పని రెడీ. ఇంట్లో ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా పెట్టుకుంటే మనకే కాదు పిల్లలకు కూడా ఆడుకోవడానికి క్లీన్ అండ్ హైజీనిక్ ప్లేస్గా ఉంటుంది. అందుకే మార్నింగ్ లేవగానే వీలైనంత వరకు ఇంట్లో పనుల్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ పనులు చేసుకుంటే తర్వాత కొద్దిసేపు అయినా మనం పీస్ఫుల్గా రెస్ట్ తీసుకోవచ్చు అనిపిస్తుంది. కానీ పిల్లలున్న ఇంట్లో రెస్ట్ అనేదే మనం అనుకున్నంత ఈజీ కాదు. మనం ఎప్పుడు కాసేపు పడుకుందాం అనుకునే లోపే అమ్మా అని ఒక పిలుపు. ఒకరికి ఫుడ్ కావాలి, ఇంకొకరికి ఏదో కావాలి. ఇలా మన రెస్ట్ టైం కూడా వాళ్ళ షెడ్యూల్ ప్రకారమే నడుస్తుంది. మా పెద్ద పాపని స్కూల్కి పంపించేశాను. ఆ టైంలో వీడియో మాత్రం తీయలేదు, ఎందుకంటే మార్నింగ్ టైంలో అస్సలు టైమే సరిపోదు. పాపకి ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపించి రెడీ చేసి స్కూల్కి పంపించేసరికి టైం అయిపోయింది. అప్పుడు కెమెరా పట్టుకొని వీడియో తీయడం కంటే ముందు పాపని టైంకి స్కూల్కి పంపించడం ఇంపార్టెంట్ కదా. అందుకే ఆ మార్నింగ్ రొటీన్ అంతా వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను. క్లీనింగ్ అయ్యాక నా ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళాను. పాట్స్ క్లీన్ చేసి ప్లాంట్స్ని కూడా కొంచెం కేర్ తీసుకున్నాను. అక్కడ నా హస్బెండ్ కూడా హెల్ప్ చేశాడు. తులసి మొక్క కోసం కొత్త పాట్ తీసుకొచ్చాను అండ్ పాతది అంత బాగాలేకపోతే అది తీసేసాను. అవన్నీ తీసి మంచిగా అరేంజ్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ ఫ్యామిలీ లైఫ్ అంటే పర్ఫెక్ట్గా ఎవ్రీ డే ఉండదు. కొన్ని రోజులు బిజీ, కొన్ని రోజులు థియరింగ్, కొన్ని రోజులు హ్యాపీ, కొన్ని రోజులు జస్ట్ నార్మల్. కానీ ఆ నార్మల్ డేస్లోనే మన రియల్ మెమొరీస్ ఉంటాయి. మార్నింగ్ హౌస్ క్లీన్ చేయడం, ప్లాంట్స్కి వాటర్ పెట్టడం, ఫ్యామిలీతో 2 minutes మాట్లాడడం, ఇవి చాలా సింపుల్ థింగ్స్. బట్ లాటర్ మన వెనక్కి చూసుకున్నప్పుడు ఆ డేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అని అనిపిస్తుంది. హౌస్ వర్క్ కంప్లీట్ చేశాక ఫైనల్లీ ఇప్పుడు నా టర్న్. ఫ్రెష్ అయ్యి బాత్ చేసి రెడీ అయ్యాను. మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూ ఉంటే ఫ్రెష్ అయ్యాక అసలు వేరే ఎనర్జీ వస్తుంది కదా. రెడీ అయ్యాక ఫస్ట్ పూజ కోసం ప్రిపేర్ అయ్యాను. పూజ చేశాను. మార్నింగ్ ఎంత బిజీగా ఉన్నా కొంచెం టైం పీస్ఫుల్గా కూర్చొని గాడ్ని రిమెంబర్ చేసుకుంటే మైండ్లో చాలా కామ్గా అనిపిస్తుంది. మనం రోజు లైఫ్లో చాలా థింగ్స్ కోసం రన్ చేస్తూ ఉంటాం. బట్ సమ్ టైమ్స్ జస్ట్ 2 minutes స్టాప్ అయ్యి థ్యాంక్ యూ అని చెప్పడం కూడా ఇంపార్టెంటే. పూజ అయ్యాక ఇక మా చిన్న పాపకి ఫుడ్ ప్రిపేర్ చేసే టైం. ఇంట్లో రైస్, పప్పు, స్వీట్ పొటాటో ఉన్నాయి. అవన్నీ కలిపి కొంచెం పసుపు వేసి సింపుల్గా కిచిడి లాగా ప్రిపేర్ చేశాను. అన్నీ బాగా మిక్స్ చేసి పాపకి ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ అమ్మ అయ్యాక మనకి ఒక థింగ్ అర్థమవుతుంది, మనం ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం టైం మాత్రం సమ్హౌ మేనేజ్ చేస్తాం. మార్నింగ్ నుంచి ఎన్ని పనులున్నా ఫుడ్ ప్రిపేర్ చేయడం, ఫీడ్ చేయడం, స్కూల్కి పంపించడం, ఇవన్నీ డైలీ రొటీన్లో ఒక పార్ట్ అయిపోతాయి. మా పాపకి నేను మోస్ట్లీ సింపుల్ హోమ్ మేడ్ ఫుడ్డే ప్రిపేర్ చేస్తాను. బయట రెడీమేడ్ ఫుడ్స్ లేదా సెర్లాక్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పాపకి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. నేను అనుకునేది ఏంటంటే ఫుడ్ చాలా కాంప్లికేటెడ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా మనకి వీలైనంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ప్రతి బేబీకి ఫుడ్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మా పాపకి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అంతే. పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళు హ్యాపీగా తింటే మనకి కూడా అంతే సాటిస్ఫాక్షన్. పాపకి ఫుడ్ తినిపించి కాసేపు ఆడించి పడుకోబెట్టాను. పాప పడుకున్న ఫైనల్లీ నాకు కొంచెం బ్రేక్ దొరికింది. మార్నింగ్ నుంచి హౌస్ వర్క్, కుకింగ్, పాప కేర్ ఇలా బిజీగా ఉండటంతో కాసేపు రెస్ట్ తీసుకున్నాను. కొద్దిసేపు బుక్ చదవడానికి కూర్చున్నాను. అప్పుడే మా పెద్ద పాప స్కూల్ నుంచి వచ్చింది. మా అమ్మ పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చింది. మా డోర్ రాగానే హగ్ చేసుకుంటుంది. దానికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇంటికి రాగానే. మా డోర్ వచ్చాక నేను టీ పెట్టుకున్నాను. టీ చేస్తూ మా అమ్మతో కొంచెం మాట్లాడుకున్నాను. మార్నింగ్ నుంచి బిజీగా ఉన్న ఈవినింగ్లో అమ్మతో అలా కూర్చొని మాట్లాడుకుంటే డే మొత్తం స్ట్రెస్ అంతా డిసపియర్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. లైఫ్లో ఎంత బిజీ ఉన్నా ఫ్యామిలీతో స్పెండ్ చేసే ఈ స్మాల్ మూమెంట్ని మిస్ అవ్వకూడదు.
మా డోరా ఏదో ఒకటి అడుగుతా ఉంటది స్కూల్ నుంచి రాగానే. నేను ఫ్రూట్స్ పెడితే అది వద్దంటది, పప్పులు కావాలి పప్పులు కావాలని. ఎలా సతాయిస్తుందో చూడండి. అందుకే పంకిన్ సీడ్స్ అయితే ఇచ్చాను. ఇంకా మా డోరా వచ్చేసింది కదా, మళ్ళీ ఇంట్లో సందడి స్టార్ట్ అయింది. ఒక నార్మల్ డేలో కూడా ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా. మార్నింగ్ హౌస్ వర్క్తో స్టార్ట్ అయిన నా డే ఈవినింగ్ టీతో ఫ్యామిలీ టైంకి వచ్చింది. ఇలా మీతో మాట్లాడుతూనే పిల్లలతో టైం స్పెండ్ చేస్తూనే ఈ రోజు నా డే ఇలా గడిచిపోయింది. సో ఫైనల్లీ ఈ రోజు వ్లాగ్ ని ఒక చిన్న మెసేజ్ తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరి లైఫ్ ఎవరికి ఈజీ కాదు. మనం బయట నుంచి చూసి వాళ్ళ లైఫ్ ఎంత ఈజీగా ఉంది అని అనుకోవచ్చు, కానీ వాళ్ళు లోపల ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ మనకి తెలియవు. ఒకరు ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉండొచ్చు, ఇంకొకరు కెరియర్ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు, మరొకరు తన ప్రాబ్లమ్స్ తో సైలెంట్ గా ఫైట్ చేస్తూ ఉండొచ్చు. అందుకే ఎవరిని చూసి వాళ్ళ లైఫ్ ని ఈజీగా జడ్జ్ చేయకండి. సో ఇది నా ఈ రోజు వ్లాగ్ నుంచి చిన్న మెసేజ్ మీకోసం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తో కలుద్దాం. బాయ్ ఫ్యామిలీ.